మీ పేరు? అబ్దుల్ ఖతీజాబి. ఏం చదువుతున్నావు అమ్మ నువ్వు? 9th స్టాండర్డ్. 9th క్లాస్. ఎక్కడ, ఏ స్కూల్ మీది? కేబీసీ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పట్టమట. ఏంటి తల్లికి వందన అమౌంట్ పడినాయి మీకు? పడిని. ఎంతమందికి పడ్డాయి మీకు? ఇద్దరికి, నేను మా చెల్లి. ఇద్దరికి పడ్డాయి. ఎంత వచ్చినాయి అమ్మ మీ ఇద్దరికి? 26,000. స్టడీ పరంగా కానీ ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం కానీ ఎలా ఉంది అసలు? చదువు మొత్తం బాగానే ఉంది, బాగా డిజిటల్లో బాగా చూపిస్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏం బాగానే ఉన్నాయి. అన్నం కూడా చాలా బాగుంది, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే టీచర్స్ పేరెంట్ మీటింగ్ అనేది ఈరోజు కండక్ట్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటారు నీకు తెలిసినంత వరకు? అంటే మా గురించి మన పేరెంట్స్ కూడా తెలియాలి కదా, అందుకని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడితే ఒక ఇది వచ్చింది, మేమేం చేస్తున్నాం స్కూల్లో, చదువుతున్నామా లేదా అవన్నీ తెలుస్తాయి, పేరెంట్స్ కూడా తెలుసుకుంటారు మా గురించి. పెట్టడం యూస్ఫుల్లే. అంటే ఎన్నోసారి ఇక్కడ మీ స్కూల్లో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరగడం అనేది? థర్డ్ టైం. 3 సార్లు కూడా మీ పేరెంట్స్ వచ్చారా ఇక్కడికి? వచ్చారు, మా గురించి అన్నీ తెలుసుకున్నారు, మేము ఇక్కడ ఏమేమి చేస్తున్నాం అన్నీ తెలిసిపోయినాయి అన్నీ. అంటే మీరు అల్లరి చేస్తున్నారు ఇక్కడ స్కూల్లో, టీచర్స్ ఏమైనా మీ మీద కంప్లైంట్ ఇస్తున్నారా మీ పేరెంట్స్కి? మేమైతే కొంచెం అల్లరి చేస్తాం, అలానే బాగానే చదువుతాం, మా గురించి అన్నీ బాగా తెలుసు, మా పేరెంట్స్ కూడా టీచర్స్ కూడా బాగా తెలుసు, బాగా చదువుకుంటాం, బాగా గేమ్స్లో కూడా బాగా ఆడుకుంటాం, మాకే. అంటే ఈ మీటింగ్ జరిగిన తర్వాత పేరెంట్స్కి మీకు డిస్కషన్ ఏమైనా జరుగుతుందమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత? ఏం జరగదు. అంటే మీ గురించి ఏం తెలుసుకుంటున్నారు మీ పేరెంట్స్ ఇక్కడికి వచ్చి? ఎలా చదువుతున్నాం, అల్లరి చేస్తున్నామా లేదా, క్లాస్కి వస్తున్నామా లేదా, స్కూల్లో ఉంటున్నామా లేదా, అవే తెలుసుకుంటాం. అంటే మీరు ఏమైనా ఆబ్సెంట్ అయితే ఏమైనా మెసేజ్ వెళ్తుందా? వెళ్ళిద్ది, గవర్నమెంట్ నుంచి మెసేజ్ వెళ్ళిపోయిద్ది, ఇలా ఫలానా వాళ్ళు రాలేదు అని గట్ట. లీప్ యాప్ ఎక్కించుకోమన్నారు, దాంట్లో కూడా ప్రెసెంట్ వచ్చామా లేదా, టిఫిన్ ఇక్కడ అన్నం తింటున్నామా లేదా అవన్నీ తెలుసుకుంటారు. లీప్ యాప్ మీరు చూస్తున్నారు అసలు? ఓపెన్ చేసి చూస్తున్నాం. ఎలా ఉందమ్మా యాప్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా? బాగుంది. ఇక్కడ స్టడీ పరంగా ఎలా ఉంది? గవర్నమెంట్ స్కూల్ అని అంటే చాలా చిన్న చూపు ఈ రోజుల్లో చాలా మందికి. ఈ రోజు ఎలా ఉంది అసలు మీకు? ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటమ్మా అసలు? విద్యాశాఖ ఎలా ఉంది అసలు? బాగా చెప్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకైతే ఇది గవర్నమెంట్ స్కూల్ అని తెలియట్లేదు, కానీ బాగా అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు. అంటే బుక్స్ కానీ డ్రెస్సులు కానీ ఈ కిట్ ఏదైతే కిట్ ఇస్తున్నారో మీకు అవన్నీ క్వాలిటీగా ఉన్నాయి? బాగా క్వాలిటీగా ఉన్నాయి, బాగా చిరగట్లా ఎక్కువ 1-2 years వాడుతున్నాం, అవే బ్యాగ్స్, అవే బట్టలు, అవన్నీ. ఏం చెప్తాము నారా లోకేష్ గారి గురించి? విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా ప్రస్తుతం ఆయన. బాగా చేస్తున్నారు, బాగా ఇది ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమ్ముడు నీ పేరేంటి? తిలక్. ఏం చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. ఎక్కడ, ఏ స్కూల్ మీది? కేవీసీ జెడ్పీ హై స్కూల్ పట్టమట బాయ్స్. తల్లికి వందన అమౌంట్ పడ్డాయా మీకు? పడ్డాయి. ఎంత వచ్చినాయి మీకు? మాకు 13,000 వచ్చింది. 13,000. నువ్వు ఒక్కడవేనా చదువుకునేది? ఎలా అనిపిస్తుంది అసలు? ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది కదా, మీ పేరెంట్స్ వచ్చారా మీటింగ్కి? వచ్చారు. ఏం అడుగుతున్నారు నీ గురించి, ఏం తెలుసుకుంటున్నారు? బాగా చదువుతున్నారు, అన్ని క్లాసెస్ బాగా జరుగుతున్నాయా, తిన్నావా అని అడుగుతున్నారు. ఇప్పుడు భోజనం చేస్తావా నువ్వు ఇక్కడ? చేస్తా. ఎలా ఉంటుంది క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది అసలు? బాగున్నాయి అన్ని. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు అంతగా బాగోలేదు, ఇప్పుడు బాగున్నాయి. విద్యాశాఖ మంత్రి ఎవరు? నారా లోకేష్ గారు. ఆయన ఎలా చేస్తున్నాడు స్కూల్గా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత? మీ స్కూల్ ఏమన్నా మార్పు చెందిందా? మార్చింది. ఎలా ఉంది అసలు మీ స్కూల్ డ్రెస్, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బ్యాగ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. రైట్, థ్యాంక్ యూ.